నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఛానల్ 9 హెచ్డి యాజమాన్యం మరియు నియోజకవర్గ రిపోర్టర్లు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని ముందస్తు అనుమతులు కలిగి ఉండి నిబంధనల ప్రకారం నడుస్తున్న ఛానల్ 9 హెచ్డికు సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా వచ్చే జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డును రద్దు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత 9 సంవత్సరాలుగా నిరంతరాయంగా పొందుతున్న కార్డును ఎలాంటి ముందస్తు నోటీసు లేదా కారణం లేకుండా ఎలా రిజెక్ట్ చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఛానల్ 9 జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డు రద్దు వ్యవహారంపై నెల్లూరులో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఛానల్ ప్రతినిధులు. ఛానల్ 9 అధినేత గొల్లా జయరాజ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ రిపోర్టర్లందరూ కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఛానల్ 9 ఎండి గొల్లా జయరాజ్ మాట్లాడుతూ ఛానల్ స్థాపించిన నాటి నుంచి గడిచిన 9 సంవత్సరాలుగా నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి జర్నలిస్టు కార్డు పొందుతున్నామని గుర్తు చేశారు. అన్ని చట్టపరమైన అనుమతులు ఉండి ప్రజల పక్షాన వార్తలు అందిస్తున్న ఛానల్ 9 హెచ్డి కార్డును అకస్మాత్తుగా రద్దు చేయడం వెనక ఉన్న కారణాలను అధికారులు వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్డును ఎందుకు రిజెక్ట్ చేశారనే దానికి కనీసం రీజన్ కూడా చెప్పకపోవడం వెనుక అధికారుల పక్షపాత వైఖరి కనిపిస్తోందని ప్రతినిధులు మండిపడ్డారు. దీనివల్ల ఫీల్డ్లో ఉంటూ వార్త సేకరణ చేసే జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అక్రమ రద్దుపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి నిబంధనల ప్రకారం అర్హులైన ఛానల్ 9 హెచ్డికు వెంటనే జర్నలిస్టు కార్డును పునరుద్ధరించాలని వారు జిల్లా కలెక్టర్ను కోరారు.